హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్. మాది చింతలపూడి ముత్యాలమ్మవారి వారాల పండుగని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పూర్తిగా వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఇంట్లో కారం పసుపు నిండుకున్నాయనేసి నిన్న ఈవినింగే నేను డబ్బాలు ఖాళీ చేసి నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇంకా కొంచెం సరుకులు కూడా తెప్పించాను. కారము పసుపు డబ్బాల్లో పోసేసి ఎక్కడెక్కడ సర్దుకుంటున్నాను. స్టవ్ మీద పాలు పెట్టి మా హస్బెండ్ కోసం కాఫీ కలుపుతున్నాను. నేను కాఫీ తాగడం మానేసి ఒక వారం రోజులు అవుతుందండి. ఎందుకంటే కాఫీకి అడిక్ట్ అయిపోయాను అని అనిపించింది. అందుకనే మానేద్దాం అనుకున్నాను, మానేస్తున్నాను. ఈవినింగ్ టీ ఒకటి మాత్రం తాగుతాను ఖచ్చితంగా, లేదంటే హెడేక్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా కారం వేసుకున్న తర్వాత కొంచెం మిగిలిపోతే ఇలాగ స్టవ్ దగ్గర అంటించి పెట్టామనుకోండి, ప్రాపర్గా ప్యాకింగ్ అనేది చక్కగా అయిపోతుంది. గాలి ఆడకుండా చక్కగా ఉంటుందండి, నిల్వ ఉంటుంది మళ్ళీ మనం యూజ్ చేసుకునేంత వరకు. ఇలానే ఇంకా మిగిలిన వాటిని కూడా సరుకులు సర్దేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను. కొంచెం పసుపు ఇలాంటివి, ఇంకా మిగిలినవన్నీ కూడా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత సర్ది పెట్టుకోవచ్చు అనేసి అలా ఉంచేసాను. రోజు నా డే అంతా కూడా చాలా హ్యాపీగా గడిచిందండి. ఎందుకు అనేది మీకే ఈ వ్లాగ్ చూస్తే అర్థమవుతుంది. నిజంగా చాలా చాలా సంతోషంగా గడిచింది ఈవేళ. నేను మా వారి కోసమేమో కాఫీ కలిపిస్తున్నాను. మా హస్బెండ్ ఇంకా నిద్ర లేవలేదండి. ప్రతిరోజు అయితే ఆయనే నాకన్నా ముందు లేచి నన్ను లేపుతారు, కానీ ఇవాళ లేట్ అయింది. ఎందుకంటే దేవరా మూవీ రిలీజ్ అయింది కదండి. ఎన్టీఆర్ అభిమాని నేను, కానీ నా బదులు మా హస్బెండ్ వెళ్ళి చూశారు నైట్ షో. నిజం చెప్పండి, నేను చూడాలా లేక మా హస్బెండ్ చూడాలా? ఎవరు ఫ్యాన్ అయితే వాళ్ళే చూడాలి కదా. కానీ నాకు చెప్పకుండా ఆయన వెళ్ళి చూసేసి వచ్చారు. చూసి వచ్చిన తర్వాత నాకు చెప్పారు, దేవరా మూవీ చూశాను రాత్రి అనేసి. ఏంటో కానీ అండి, మ్యారేజ్ అయిన తర్వాత నా ఇష్టాలని మా హస్బెండ్ ఇష్టాలని నేను ఓన్ చేసేసుకున్నాం అనుకోండి. ఎందుకంటే ఆయనకేమో మహేష్ బాబు అంటే ఇష్టం, నేను కూడా మావాడేలే అనే ఫీలింగ్ వచ్చేసింది. నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం. మావాడు సినిమా వచ్చిందని చెప్పి ఆయన ముందు వెళ్ళరు. చూసారా, ఇదే కదా భార్యాభర్తల మధ్యలో ఉండే బంధం. ఒకరి ఇష్టాలని ఒకరు గౌరవిస్తుంటారంటే ఇప్పుడు సినిమా విషయంలో అని కాదు, ప్రతి విషయంలోనూ అండి. మా హస్బెండ్ క్రిస్టియను, కానీ నేను హిందూ. అలా అని చెప్పి క్రిస్టియన్గా ఉండు అని ఎప్పుడూ ఆయన అడగలేదు. నేను కూడా హిందూగా ఉండు అని చెప్పి నేను ఎప్పుడూ అడగలేదు. ఆయన ఒకవేళ చర్చికి వెళ్తే వెళ్ళంటాను, నేను వెళ్ళాలనుకుంటే నన్ను వెళ్ళమంటారు. ఇద్దరిలో ఎవరం కూడా ఇబ్బంది పెట్టుకోము, ఫోర్స్ చేసుకోము. పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ ప్రతి వారము చర్చికి వెళ్ళేవాళ్ళండి. తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మానేశారు. మరి ఎందుకని మానేశారో ఏమో. ఎందుకు మానేశావు వెళ్ళు చర్చికి అంటే, ఖాళీ లేదు, కుదరట్లేదు అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. సరే, ఇంట్రెస్ట్ లేదు, మనం కూడా ఎక్కువ ఫోర్స్ చేయకూడదని నేను ఫోర్స్ చేయలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను గుడికి వెళ్తాను, ఆయన చర్చికి వెళ్తారు కదా. ఎప్పుడూ నన్ను ఇంతవరకు ఇబ్బంది పెట్టింది లేదు. నేనే ఆయన కోసం చర్చికి కూడా వెళ్ళాను, చాలా వారాలు వెళ్ళాను. తర్వాత నేను మొదట్లో పెళ్ళైన కొత్తలో అనమాట, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంకా మానేశాను. అటు ఇటు నాకు బాగా వామిటింగ్స్ అవుతూ ఉండేవి. వాటర్ తాగినా కూడా వామిటింగ్స్ అనమాట. సో అందుకని ఇంకెక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంకా అప్పుడు నేను చర్చికి వెళ్ళడం మానేశాను. ఇంకంతే, ఎప్పుడూ వెళ్ళలేదు. ఎప్పుడైనా ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటే మాత్రం అటెండ్ అవుతాను ఖచ్చితంగా. ఎందుకంటే నా ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నప్పుడు నేను లేకపోతే ఎలాగా, నా హస్బెండ్ని ఎప్పుడు కూడా తక్కువ చేసినట్లుగా ఉండకూడదు. కాబట్టి నేను తన యొక్క ప్రతి మాటని నేను లెక్క చేస్తాను, ఎప్పుడు కూడా తీసి పారేసినట్లుగా ఉండను. సో ప్రతి ఒక్కరూ, ఏ భార్యాభర్తలైనా సరే అండి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని అలాగే వాళ్ళ నమ్మకాన్ని గౌరవించాలి, అప్పుడే బాగుంటారు. బ్రష్ చేయమంటే నువ్వు ఆటలాడుతున్నావు ఉదయాన్నే. ఎరా, నువ్వేం చేస్తున్నావురా? అమ్మ పని చెడగొడుతున్నావు బూడి తల్లి, ఏం చేస్తున్నావు? హలో ఫ్రెండ్స్, హాయ్. నేను బ్రష్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్, హాయ్. ఇది ఉంటే మళ్ళీ చేస్తావా?
తింటే మళ్ళీ వేస్తా. ప్రతిరోజు టిఫిన్కి ఇడ్లీ, దోశ, ఉప్మా కదా చేసేది. రొటీన్ ఎందుకు అని చెప్పేసి ఇవాళ సేమియా చేశాను. ఏం లేదండి, సింపుల్గానే కొంచెం పాలల్లో సేమియాలు వేసేసి ఒక్క 4 స్పూన్లు షుగర్ వేసాను, కొంచెం యాలకులు, అంతే అండి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఏంటంటే ఎగ్ రైస్ చేస్తున్నాను ఇవాళ. త్వరగా అవుతుంది కదండి, అందుకోసమే. అది కాక మా పాప ఏమో చిక్కుడుగాయ కూర తినదు. కానీ మా పెద్దమ్మాయి వచ్చి ఏం కర్రీ చేస్తావు మమ్మీ అని అడిగింది. చిక్కుడుగాయ కానీ గోరుచిక్కుడు కానీ చేస్తాను, అవే ఉన్నాయి కూరగాయలు అని చెప్పాను. చిక్కుడుగాయ అయితే నేను తినలేను మమ్మీ, ప్లీజ్ మీరు వండుకోండి, మాకు ఎగ్ రైస్ కానీ ఏదైనా చేసి పెట్టేసేయండి. సరే ఓకేలే, బలవంతం ఎందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం ఎగ్ రైస్ చేసి పెట్టాను. నేను ఏ కర్రీ చేసినా కానీ పెరుగు రైస్ పెడతానండి, పెరుగన్నం పెడతాను. ఎందుకంటే ఒక్కటే రకం అనుకోండి కొంచెమే తింటారు, తినబుద్ధి కాక మానేస్తారు. కొంచెం పెరుగన్నం కూడా ఉంటే వేడి చేయకుండా ఉంటుంది, కొంచెం తింటారు కదండి, అందుకని అలా చేస్తాను. ఇంకా వీళ్ళకి బాక్సులు సర్దేశాను కదా, మా పిల్లలిద్దరిని రెడీ చేయడమేనండి. ఇదిగోండి జల్ల వేయలేక జల్లు కూడా కత్తిరించేసాను, మా పాపది లేట్ అయిపోతుందని చెప్పి. ఇవిడి త్వరగా జల్ల వేయించుకోదండి, తలదూతూ ఊరికే ఏడుస్తుంది మా పెద్ద పాప. అందుకేనండి ఇంకా స్కూల్కి కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాము. మా పాప చక్కగా బాయ్ చెప్పి ముద్దు కూడా పెట్టి వెళ్ళిద్ది, మా ఇద్దరు పిల్లలు కూడా అనుకోండి. ఇంక అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ అని కూర్చుందామంటే ఏమీ లేదు. చూడండి అక్కడే ఉన్నాయి బ్రష్లు, పౌడర్లు, వాళ్ళు తీసిన ప్రతి ఒక్కటి, బాటిల్స్, తాగిన బాటిల్స్ అన్నీ ఇక్కడ టేబుల్ మీద పెట్టేశారు. అండ్ బాడీ లోషను ఇవన్నీ యూజ్ చేస్తారా, తీసి ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టమంటే పెట్టరు. ఇవేమో వాన వచ్చింది కదా నైట్ టైము, అందుకని ఆ బట్టలన్నీ తీసుకొచ్చి కుర్చీలో వేసాను రాత్రి. నేను ఆరేయడానికేమో ఖాళీ లేదు ఉదయాన్నే. ఇంకా బెడ్రూమ్ సంగతి చూడండి, ఇది బెడ్రూమా లేకపోతే టాయ్స్ రూమా అని అనిపించింది మనకి. అలా ఉంటుంది అనమాట మా పిల్లలతోటి. చూసారు కదండి, బెడ్ కింద టాయ్సే, బెడ్ పైన టాయ్సే. వీళ్ళ బట్టలు వేసుకున్నారా ర్యాకుల్లో నుంచి, ఇంకా ఆ ర్యాక్ మళ్ళీ మూయకుండా వెళ్ళిపోయారు. ఇంకెక్కడండి, ఉదయాన్నే నాకు హడావిడిగా ఉంటుంది కదా, అలా అని చెప్పి ఇప్పుడు ఈ పనులన్నీ చేశాక నేను టిఫిన్ తినాలనుకోండి 11, 12 అయిపోయింది. ముందు మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అందుకే నేను ముందుగా తినేస్తున్నాను, తిన్న తర్వాత పని చేస్తాను. ప్రతిరోజు టిఫిన్ని 8:30 లోపే తినాలనుకుంటానండి, కానీ అవ్వట్లేదు. ఒక్కొక్కసారి తినేస్తాను మా పిల్లలకి పెట్టి, అప్పుడే నేను కూడా తినేస్తాను. ఎందుకంటే ఇంకొంచెం ఫాస్ట్గా వాళ్ళు రెడీ చేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి అప్పుడు టిఫిన్ చేసి పిల్లల్ని తీసుకొని వెళ్తాను. కానీ ఇవాళ అలా ఏం జరగలేదు, కొంచెం లేట్ అయిపోయింది. లేట్ అయినా ఏం పర్వాలేదులేండి, ఇంకా టిఫిన్ చేసేసాను కదా. అన్నీ కూడా గదులన్నీ క్లీన్ చేసుకుంటున్నాను, బెడ్రూము, వంటగది అంతా క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్లో అయితే ఎక్కువగా మిక్సీలు వాడక దానిలో ఇసుక పడిపోయింది, మాది మట్టి గోళ్ళండి. సో చీమలు ఇవన్నీ కూడా మట్టి తవ్వేస్తున్నాయి వచ్చి ఈ మిక్సీల్లో పడిపోయినాయి. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ ధూప్ స్టిక్ అనేది చాలా భలే ఉంది, నాకు నచ్చింది. చుట్టూనేమో ధూప్ స్టిక్, మిడిల్లోనేమో దీంట్లో ఎలా ఉంది సాంబ్రాణి పెట్టి చక్కగా అతికిచ్చినట్టుగా ఉందండి. మంచి స్మెల్ వస్తుంది చక్కగా. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఫ్లేవర్ ఉందండి. ఇప్పుడు నేను ధూప్ స్టిక్ వెలిగించి మా బెడ్రూమ్లో టీవీ దగ్గర పెట్టేశాను. చూసారు బొమ్మలన్నీ అక్కడ ఎక్కించాను, మళ్ళీ తెల్లారే కన్నీ కిందకు వచ్చేస్తాయి. నేను ఎప్పుడు సర్కస్లు చేస్తూ ఉండాలండి మా పిల్లలతోటి. నేను ఇలా ఎప్పుడు నీట్గా ఉండాలనుకుంటా, అలా ఏమి ఉండదండి. మళ్ళీ ఉదయాన్నే మామూలుగానే ఉంటుంది. బాటిల్స్ ఎప్పుడు దిగోండి ఇందులో పెడతాను. ఇంతకుముందు మా తోటలో మందులు కొట్టడానికి దానికి ఉపయోగించేవాళ్ళు ఆ గిన్నెని, ఇప్పుడు నేను బాటిల్ పెట్టడానికి ఉపయోగిస్తున్నాను. మన కిచెన్ కూడా చూసారు కదా, నీట్గా అయిపోయింది. ఓకే, ఇంకా నా పని అయిపోయిందండి. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను హాయిగా. ఇంటికి వచ్చి స్నానం చేయడానికి లోపలికి వెళ్ళారండి. ఇంతలోకి ముత్యాలమ్మ వారి కమిటీ నుంచి ఫోన్ చేశారు, మన కోసం ఏం పంపించారు చూడండి. అమ్మవారు కట్టిన శారీ, గాజులు, కుంకుమ, ప్రసాదం.
శుక్రవారం పూట అమ్మవారి దగ్గర నుంచి నా కోసం ప్రసాదం, చీర, పసుపు, కుంకుమ వచ్చాయండి. మరి మీకోసం నేను మా ఊర్లో ముత్యాల అమ్మవారి వారాల పండుగను ఎలా చేస్తారో చూపిస్తాను. మా వారు వెళ్ళి అమ్మవారి దగ్గర ఫోటో దిగారు, చూడండి. మీ అందరికీ మా ఊర్లో జరిగే ముత్యాల అమ్మవారి వారాల పండుగ అంటే జాతర బాగా నచ్చింది కదా. ప్రతి సంవత్సరం చాలా బాగా జరుపుతారు. ఇదిగోండి అమ్మవారికి కట్టిన శారీ చాలా బాగుందండి. చూడండి, సింపుల్గా ఎంతో అందంగా ఉంది. చూసారు కదా, ఇది ఒక ఆనందం అనుకుంటే నేను ఇలా శారీ చూస్తున్నాను. మా అమ్మ కూడా వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైందా ఈ రోజంతా చాలా సంతోషంగా గడిచింది నా డే అంటే. మా అమ్మ ఒక ఇన్నోసెంట్ మదర్ అండి. చాలా నేను వీడియో తీస్తుంటే చాలా సిగ్గుపడతాను అవుతా ఉంది. మా అమ్మని చీర నచ్చిందా అని చెప్పి అడిగాను. శుక్రవారం పూట చీర, గాజులు, పసుపు, కుంకుమ వచ్చాయి, చాలా మంచిదని చెప్పింది. మీరు చూసి మోసపోవద్దండి. కూర మా అమ్మ చేస్తుంది అనుకుంటున్నారా? లేదు, నేను కూర వండేసాను. మా అమ్మ తిప్పుతుంది అంతే. మా అమ్మకి తెలియకుండా నేను వదిలి వీడియో తీశాను. మా అమ్మగారు 4 వరకు ఉండి వెళ్ళిపోయారండి. నేనేమో పిల్లల్ని తీసుకొని వచ్చేసాను. అప్పుడు ఒక్కొక్క ముద్ద నెయ్యి వేసుకొని ఇట్లా వంట చేసుకొని ఒక్కొక్క చేతిలో పెట్టి చదువుకోద్దాము. అవునా? ఊపోతుంటాం. అవును, ఇక్కడ పెట్టు. రొయ్యల పచ్చడి అవకాయ పచ్చడి కాలిపోద్ది. ఎదిరిపోయిందా రొయ్యల పచ్చడి? ఇప్పుడు నువ్వా బావగారు? నీకు కూడా పచ్చడి మంట రావట్లేదా? నైనిక, బూటి తల్లి, మంట వస్తుందా? పచ్చడి రావట్లేదా? బాగుందా? బాగుందా? రాసావా? వెరీ గుడ్. ఇంకా రాయి మిగిలినవి కూడా. అడుగుతాను. ఆ వ్లాగ్ మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.